అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో శివుడు చేసిన లీల, ఒక నాగిని ఒక నాగరాజు కథ. నాగిని ఆ పరమశివుణ్ణి కోరిన కోరిక శివుడు తీరుస్తాడా? ఒకవేళ ఆ కోరిక తీరుస్తే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేదే ఈ కథ. ఈ కథ వినడం వలన అనంతకోటి పుణ్యఫలమే కాకుండా పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఒక పల్లెటూరిలో చాలా పురాతనమైన శివాలయం ఉంది. ఆ ఊరిలోని ప్రజలు శివాలయంలో ఉన్న శివుడు చాలా మహిమగల దేవుడని నమ్మేవారు. ఆ శివాలయంలో ఉన్న లింగమును ప్రతిరోజు అభిషేకం చేస్తూ పుష్పములతో పూజిస్తూ పండ్లు నైవేద్యం పెట్టేవారు. ప్రతిరోజు నీళ్లతో పాళ్లతో అభిషేకం చేసేవారు. తేనె, పెరుగు, ఆవు నెయ్యితో కూడా అభిషేకము చేసేవారు. శివాలయమునకు కొద్ది దూరంలో నాగవంశముకు చెందిన నాగభార్యాభర్తలు అడవిలో ఉండేవి. నాగభార్యాభర్తలు ప్రతిరోజు శివాలయమునకు వెళ్ళి పాలు, పండ్లు దొరికినవన్నీ తిని తాగి ఒక పుట్టలో కాపురము చేసేవారు. చాలా సంతోషముగా జీవిస్తున్నారు. ఈ పాములు రోజు శివాలయమునకు వచ్చి పాలు, పండ్లు తాగిన విషయము ఆ ఊరి వారికి తెలియదు. తెలిస్తే ఆ విషయం వేరే విధంగా ఉండేది. ఒకనాడు ఆ పాములు మాట్లాడుకుంటూ అడవిలో వెళ్ళుతున్నాయి. నాగరాజు అంటాడు, నువ్వు పుట్టలోనే ఉంటే నేను ప్రతిరోజు నీకు పాలు పండ్లు తెచ్చేవాడిని. నాగిని అంటాడు. అప్పుడు నాగిని అంటుంది, కాదు నాగరాజా అనగానే నాగరాజు అంటాడు, నేను ఒక్కడినే అడవిలో తిరుగుతూ ఉంటే ఎవరైనా చంపుతారు అని భయపడుతున్నావు కదా అంటాడు. అప్పుడు నాగరాణి అంటుంది, అవును నాగరాజా, మనము ఇలా రోజూ వెళ్తూ ఉంటే ఎవరైనా చూస్తే మనలను చంపుతారు. చూడనంత వరకు మనకు ఏమీ జరగదు. ఒకవేళ మనలో ఎవరైనా ప్రమాదం వస్తే ఒకరికి ఒకరు కాపాడుకోవచ్చు అని నేను మీ వెంట ప్రతిరోజు వస్తున్నాను అని అంటుంది భార్యపాము. అలా అనగానే నాగరాజు అంటాడు, నీ ప్రేమ నాకు రక్షణ కవచముగా ఉండగా నన్ను ఎవరు చంపుతారు నాగిని అంటాడు. ఇలా మాట్లాడుకుంటూ శివాలయం దగ్గరికి వస్తాయి ఆ భార్యాభర్తల పాములు. శివాలయంలో ఉన్న పాలను తాగుతాయి, పండ్లను తింటాయి, చాలా సంతోషపడుతాయి. నాగరాణి అంటుంది, ఇక్కడి నుండి తొందరగా వెళుదాము, ఎవరైనా చూస్తే ప్రమాదం ఉంటుంది. మరియు ఆ మహాదేవునికి అభిషేకం చేసిన పాలు తాగినాము, ఆ మహాదేవుణ్ణి దర్శనం కూడా చేసుకున్నాము. అందుకని మనము మన ఇల్లైనా పుట్టలోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాము అంటుంది. అలా అనగానే నాగరాజు అంటాడు, మన ఇంటికి వద్దు, ఈ గుడిలోనే విశ్రాంతి తీసుకుందాము అంటాడు. నాగిని అంటుంది, వద్దు వద్దు, ఇక్కడ ఉండడం మంచిది కాదు అంటుంది. మరియు రాత్రివేళ శివాలయం చుట్టూ అదృష్ట శక్తులు తిరుగుతాయట. ఒకవేళ అవి మనని చూస్తే మన దగ్గర శక్తులు ఉన్నాయని వాళ్ళు మనను ఇబ్బంది పెడతారు. నా మాట విను అని అంటుంది. ఇంతలోనే ఆ శివాలయములో అడుగుల చప్పుడు వినబడుతుంది. వెంటనే ఆ పాములు శివాలయము గోడలకు దాక్కుంటాయి. ద్వారం వైపు ఆ పాముల జంట చూస్తూ ఉంటాయి. అక్కడికి ఒక యువకుడు వస్తాడు. అతడు ఆ శివలింగాన్ని చూస్తూ ఇలా అంటాడు, ప్రతిరోజు రాత్రివేళ ఆ మహాదేవునికి అభిషేకం చేసిన పాలు పండ్లు పాములు తింటున్నాయని ఊరు వారంతా అనుకుంటున్నారు. కానీ నేను ప్రతిరోజు ఈ శివాలయముకు వస్తున్నాను, కానీ నాకు ఏ ఒక్కరోజు కూడా ఆ పాములు కనబడుటలేదు అని శివాలయం చుట్టూ తిరుగుతాడు. గోడకు అతుక్కున్న పాములు ముఖద్వారం వైపు చూస్తాయి. ఆ యువకుడు అక్కడే ఉంటాడు.
నాగిని అంటుంది, ఈ యువకుడు ఇక్కడి నుండి వెళ్ళేటట్లు లేడు, ఎలా అనుకుంటూ ఉండగా ఆ యువకుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ యువకుడు వెళ్ళగానే భార్యాభర్త పాములు అక్కడి నుండి తొందరగా పుట్టలోనికి వెళ్ళిపోతాయి. ఇప్పటి నుండి మనము రాత్రిపూట శివాలయమునకు జాగ్రత్తగా వెళ్ళాలి. మనము అభిషేకం చేసిన పాలు తాగుతున్నామని, ప్రసాదం తింటున్నామని ఊరంతా తెలిసింది అని ఆ యువకుడు అన్నాడు. కావున మనను ఎవరైనా చూశారా అని నాగరాజు పామును అడుగుతుంది. ఆ పాము అంటుంది, లేదు, మనని ఎవరూ చూడలేదు, చూసినట్లయితే మనలను పట్టుకునేవారు అంటాడు. నువ్వు భయపడకు, మనకు ఏమీ కాదు అని మాట్లాడుతూ నిద్రలోనికి జారుకుంటారు. తర్వాత రోజు భార్యపాముకు చాలా జ్వరం వస్తుంది. అందుకని భర్త పాము శివాలయమునకు వెళ్ళి దండం పెట్టుకొని విభూది బొట్టు తెద్దామని శివాలయమునకు ఎవ్వరూ చూడకుండా భర్త పాము వెళ్ళుతుంది. శివునికి దండం పెట్టి విభూది తీసుకొని వస్తుంటుంది భర్త పాము. అప్పుడే ఆ రోజు వచ్చిన యువకుడు పామును చూసి చాలా సంతోషపడతాడు. ఇన్ని రోజుల నుండి నేను పామును చూడాలని అనే కోరిక తీరింది. ఈ పాము దగ్గర చాలా మహాశక్తులు ఉంటాయి. అందుకని ఈ పామును బంధించి శక్తులు తీసుకొని నాగమణిని కూడా తీసుకోవాలి అనుకుంటూ శివలింగం దగ్గర ఉన్న పాము దగ్గరికి వస్తాడు. భర్త పాము ఆ యువకుడిని తప్పించుకొని వస్తుండగా ఆ యువకుడు పామును కొట్టగా ఆ పాముకు గాయమవుతుంది. వెంటనే భర్త పాము గాయం వలన చనిపోతుంది. పుట్టలో ఉన్న భార్యపాము పుట్టలో తన భర్త పాము లేకపోవడం చూసి కొంచెం ఓపిక తెచ్చుకొని శివాలయం వైపు వెళ్ళుతుంది. అక్కడ కొద్ది దూరంలో భర్త పాము చనిపోయి ఉండడం చూస్తుంది. దానికి చాలా కోపం వస్తుంది. బుసలు కొడుతూ ఆ యువకుణ్ణి చంపాలని చూస్తుంది. అప్పుడు ఆ మహాదేవుడు ప్రత్యక్షమై, నాగిని, నీవు ఆ యువకుని చంపవద్దు, అతడు నా అంశలో జన్మించాడు. అప్పుడు నాగిని శివునితో అంటుంది, పరమేశ్వర, మరి నేను నా భర్త ఎలాగా అనగానే శివుడు ఆ యువకునికి తగిన శిక్ష కాలమే వేస్తుంది. తప్పు చేసిన వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. నీ భర్త నాలో ఐక్యమైనాడు, కావున నీవు బాధపడకు అని చెప్పి అదృశ్యమైనాడు శివుడు. శివునిని నాగిని ప్రతిరోజు పూజిస్తుంది. తాను చాలా బాధపడుతుంది. ఓ నాగరాజా, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. నువ్వు మాత్రము ఆ శివునిలో ఐక్యమైనావు. నా పరిస్థితి ఏమిటి? నేను ఎలా ఉండగలను అని చాలా ఏడుస్తుంది. అప్పుడు భర్తపాము ప్రత్యక్షమవుతుంది. నాగిని పాము భర్తపామును చూసి చాలా సంతోషపడుతుంది. నాగరాజా, నా కోసం వచ్చావా అనగానే, అవును, నీకోసమే వచ్చాను. నీవు నన్ను తలుచుకుంటూ బాధపడుతున్నావు కదా, అందుకని వచ్చాను అనగానే భార్యపాము అంటుంది, అవును, నేను లేకుండా నీవు ఉండలేవు, నువ్వు లేకుండా నేను ఉండలేను, నాకు తెలుసు అని ఏడుస్తుంది. మనము ఎల్లప్పుడూ కలిసి ఉండాలి. నీవు బాధపడుతున్నావని నేను వచ్చాను. కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతాను అని భర్తపాము అనగానే భార్యపాము, వెళ్ళిపోతావా? మళ్ళీ వెళ్ళిపోతావా? శాశ్వతంగా నా దగ్గర ఉండలేవా అంటుంది. నేను ఎలా వస్తాను నాగిని? నేను చనిపోయాను. ఆ మహాదేవుడు నన్ను తనలో కలుపుకున్నాడు. నేను ఇప్పుడు ఆత్మను. నన్ను నీవు చూస్తున్నావు కానీ తాకలేవు, మాట్లాడుతావు కానీ నన్ను ప్రేమగా తాకలేవు నాగిని అనగానే భార్యపాము, నాకు అలా వద్దు, శాశ్వతంగా నువ్వే కావాలి, ప్రాణముతో కావాలి, నేను ఆ మహాదేవునిని అడుగుతాను అంటుంది. ఇలా అనగానే భర్తపాము మాయమవుతుంది. చాలా కోపంగా భార్యపాము పుట్టలో నుండి బయటకి వచ్చి శివాలయం వైపు వెళుతూ, నా భర్త లేనిది నేను ఉండలేను, నేనెలాగైనా శివునిని వేడుకుంటాను, నా భర్తను బ్రతికించుమని అనుకుంటూ శివుని దగ్గరికి వచ్చి శివునిని వేడుకుంటుంది. మహాదేవ, నేను నా భర్త లేనిది ఉండలేను, మీరు మాత్రము పార్వతీదేవి లేకుండా ఉండగలరా? చెప్పండి స్వామి, చెప్పండి అని చాలా వేడుకుంటుంది.
ఆ లింగము ఏమీ మాట్లాడడం లేదు. అంటే మీరు ఏమీ మాట్లాడడం లేదు, మౌనము అంగీకారం కాదా అని అంటుంది. ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శివలింగం వెనుకవైపు నుండి ఒక కాంతి వస్తుంది. కాంతి అంటుంది, భర్త లేనిది నీవు ఉండలేవు. నిజమే, కానీ ఏ ప్రాణికైనా జననము మరణము ఉంటుంది. ఈ విషయం నీకు కూడా తెలుసు నాగిని. అనగానే, దేవా, ఎన్ని తెలిసినా తోడు లేనిది చాలా కష్టం. అందుకని నా భర్త తోడును నాకు ప్రసాదించండి అని అనగానే ఆ శివుడు, ఇది సులభము కాదు. నువ్వు అడగగానే నేను ఇవ్వడానికి నువ్వు అంటాడు. అనగానే నాగిని అంటుంది, ఏమిటి పరమాత్మ నువ్వు అని అంటే అర్థము? అనగానే శివుడు, నేను చెప్పలేను. ఈ విషయము నీకు నీవు తెలుసుకోవలసినది. నువ్వు అది తెలుసుకొని చేస్తే ఆ మహాదేవుని కరుణాకటాక్షము కలుగుతుంది. అప్పుడు నీ భర్త నీకు దక్కుతాడు. అనగానే నాగిని శివునిని తలుచుకుంటూ తన తలను శివలింగమునకు కొట్టుకుంటుంది. శివ శివ మహాదేవ అని అనుకుంటూ తన తలను కొట్టుకోగానే రక్తము శివునిపై పడుతుంది. అలా పడగానే కాంతి ఎర్రగా మారుతుంది. చూడు నాగిని, నీ భర్త నీకు మళ్ళీ కావాలంటే నువ్వు 4 సోమవారాలు శివపూజ చేయాలి. 4వ రోజు శివుడు ప్రత్యక్షమై నీ భర్తను పొందే మార్గము చెబుతాడు అని చెప్పి కాంతి మాయమవుతుంది. నాగిని దండం పెట్టుకొని తన పుట్ట దగ్గరకు వస్తుంది. తన భర్తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మొదటి సోమవారము వస్తుంది. నాగిని నిష్టగా పుట్టలో నుండి బయటకు వచ్చి పువ్వులను తీసుకొని శివలింగం దగ్గరికి వస్తుంది. శివునిపై పువ్వులను పెట్టి నమస్కరిస్తుంది. అలా 3 సోమవారాలు చేస్తుంది. 4వ సోమవారం రానే వస్తుంది. పువ్వులు శివలింగంపై పెట్టి శివునిని చూస్తుంది. నమస్కారం చేస్తుంది. శివుడు ప్రత్యక్షమవుతాడు. నాగిని అంటుంది, ఇన్నాళ్లకు నాపై దయగలిగిందా దేవా? అనగానే శివుడు అంటాడు, తండ్రికి పిల్లల మీద ఎప్పుడైనా ప్రేమే ఉంటుంది, కోపం ఎందుకుంటుంది? మొదలు నీ బాధ ఏమిటో చెప్పుమని నాగిని అంటాడు. నాగిని పాము శివునితో, దేవా, నా భర్త లేకుండా నేను ఉండలేను, నా భర్తను ప్రసాదించుమని అంటుంది. అప్పుడు శివుడు నాగినికి ఇలా చెబుతాడు, నేను చెప్పినట్టు చెయ్యు అంటాడు. నాగిని అంటుంది, మీరు చెప్పినట్టు చేస్తే నా భర్త బతికి వస్తాడా, తిరిగి వస్తాడా దేవా అంటుంది. ఉత్తరం దిక్కున పర్వతంపై ఒక మహర్షి ఉంటాడు. అతనిని నువ్వు కలువు నాగిని అనగానే నా భర్త బ్రతికి వస్తాడా అంటుంది. అన్ని విషయాలలో తొందరపడకు, నేను చెప్పింది చెయ్యు, మొదలు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అంటాడు ఆ పరమశివుడు. సరే పరమేశ్వర, నీవు చెప్పినట్లు వెళ్ళి ఆ మహర్షిని కలుస్తాను అనగానే శివుడు అదృశ్యమవుతాడు. భార్యపాము నాగిని ఉత్తరాన ఉన్న పర్వతం వైపు వెళ్ళుతుంది. పరమశివుడు కలువమన్నాడు అన్న విషయము మహర్షికి చెప్పి, నా భర్త ప్రాణాలను కాపాడుకోవాలి, మళ్ళీ మేము సంతోషముగా ఉండాలి, నా భర్తతో జీవించాలి అనుకుంటూ చాలా వేగంగా వెళుతుంది. కైలాసములో పార్వతీ పరమేశ్వరుడు నాగిని గురించి మాట్లాడుకుంటున్నారు. పార్వతి అంటుంది, ఓ మహాదేవ, నాగిని పాముకు ఉత్తరాన ఉన్న మహర్షిని కలువమని అన్నారు. బాగానే ఉంది, కానీ ఉత్తరాన చాలా పర్వతాలు ఉన్నాయి. ఏ పర్వతమో నాగినికి మీరు చెప్పలేదు అంటుంది. మహాదేవుడు, మనము దేవుళ్ళము, కానీ మనకు భక్తితో వేడుకున్నప్పుడే వెళ్ళి వారికి ఆశీస్సులు ఇవ్వాలి అనగానే, నిజమే స్వామి, నాగిని నాగలోకమునకు చెందినది కావచ్చు, భర్త కోసము ఆరాటపడుచున్నది, నీకు ప్రియమైన భక్తురాలు, ఆమెకు ఎదురయ్యే కష్టాలను తెలియజేస్తే బాగుండును స్వామి అంటుంది. శివుడు అంటాడు, నాగిని అడగగానే ఆమె భర్తను బ్రతికించుకునే మార్గం చెప్పాను కదా అనగానే పార్వతి అంటుంది, నా పుత్రుడు వినాయకుడు నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టుమనగానే ప్లేటు పెట్టి అన్నీ వడ్డిస్తాను, ఒక కంచం పెట్టను గదా అనగానే నాకు అర్థమయ్యింది, ఇది
ప్రకృతి ధర్మము అనగానే పార్వతి అంటుంది, మహాదేవ, భార్య పామును చూస్తే నాకు పాపము అనిపిస్తుంది. అది వెళ్ళే దారిలో దానికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, ఎలా ఎదుర్కొంటుంది అని శివునితో చెప్పి బాధపడుతుంది పార్వతి. ఇలా ఉండగా అక్కడ భార్య పాము వెళ్తూ ఉంటుంది. దానికి చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్న పాప కనబడుతుంది. కానీ నాగిని అదేమీ పట్టించుకోకుండా తొందరగా భర్త పామును రక్షించుకోవాలి అని వెళ్ళుచూ ఉన్నది. ఆ పాప నాగిని చూసి సహాయం చేయుమని అడుగుదాము అని నాగిని వైపు అడ్డంగా నిలబడుతుంది. నాగిని పాము అంటుంది, నాకు అడ్డముగా లేవు, నేను ఒక పని మీద తొందరగా వెళ్ళాలి, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అనగానే ఆ పాప, నాగిని తల్లి, నీవు నాకు ఒక సహాయం చెయ్యాలి. మా అమ్మా నాన్న చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు, వాళ్లను కాపాడు తల్లి అంటుంది. అనగానే నేను ముఖ్యమైన పని మీద వెళ్ళుచున్నాను, నీకు ఎలాంటి సహాయం చేయలేను, నేను చిన్నగా ఉన్నాను, సహాయం చేయమని ఏడుస్తున్నాను, అడుగుచున్నాను, నీకు దయలేదా, అసలు నువ్వు నాగినివేనా అంటుంది ఆ పాప. నాగిని ఆ పాపను కోపంతో చూసి, నువ్వు ఏడవకు పాప, నిన్ను చూస్తే పాపము అనిపిస్తుంది, నాకు చేతనైన సహాయం చేస్తాను, నీవు మంచి నాగినివేనా, నాకు సహాయం చేస్తావా అని సంతోషంతో అడుగుతుంది పాప. అవును, నేను మంచి నాగినినే, నేను అబద్ధం ఆడటం లేదు, నీకు వచ్చిన కష్టము నాతో చెప్పు, నాకు చేతనైన సహాయము ఖచ్చితంగా చేస్తాను. నాగిని తల్లి, ఇక్కడికి కొద్ది దూరంలో ఒక గుడిసెలో నా తల్లిదండ్రులు రోగంతో చావడానికి సిద్ధంగా ఉన్నారు, వారిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియడం లేదు అని ఏడుస్తుంది. నువ్వు ఏడవకు పాప, నాకు చాలా జాలి వేస్తుంది, ముందు ఇంటికి తీసుకొని వెళ్ళు, మీ అమ్మా నాన్నకు ఏమయ్యిందో అర్థమవుతుంది అనగానే నాగిని తీసుకొని ఆ పాప ఇంటికి వెళ్తుంది. అక్కడ అనారోగ్యంతో ఉన్న ఆ పాప తల్లిదండ్రులను చూస్తుంది నాగిని. వాళ్ళిద్దరూ నాగిని పాముకు దండం పెడతారు. అమ్మా నాగిని తల్లి, మా పాపను నువ్వు చూసుకుంటానని మాట ఇవ్వు, మా ఇద్దరిని చంపివేయు అంటారు, లేదా బ్రతికించు అనగానే నాగినికి వారి అనారోగ్యము బాగుచేసే ఔషధము గుర్తుకు వస్తుంది. నాగిని ఆ ఔషధమును తన మహిమతో చేతిలోనికి తీసుకొని పాపను పిలిచి, ఈ పసరు మీ అమ్మా నాన్న కాళ్లకు చేతులకు ప్రతిరోజు రాస్తూ ఉండు, ఇలా 2 వారాలు చేసినచో మీ అమ్మా నాన్న బ్రతుకుతారు, ఇక ఎలాంటి అనారోగ్యం రాదు అని చెప్పగానే, అలాగే నాగిని తల్లి, నేను కోపంలో ఏమైనా అంటే నన్ను క్షమించు తల్లి అంటుంది పాప. నువ్వు మా దేవతవు అని నాగినికి ముద్దు పెడుతుంది. నాగిని పుత్ర వాత్సల్యంతో చాలా సంతోషపడుతుంది. అక్కడి నుండి తన భర్తను కాపాడుకొనేందుకు వెళ్ళుతుంది. అలా వెళ్తూ ఉండగా ఒకచోట చాలా మంచు కురుస్తుంది. ఆ మంచులో నుండి వెళ్ళితే మాత్రము గడ్డగట్టుకపోవలసినదే. కానీ భార్య పాముకు ఆ విషయం తెలియదు. అదే మంచులో నుండి వెళుతుంది. అలా వెళ్ళేసరికి తల వరకు మంచుగడ్డలా మారిపోతుంది, ఎటూ కదలరాదు. అప్పుడు ఏడుస్తుంది, అమ్మా పార్వతి, నన్ను కాపాడు తల్లి, నీవు మాత్రము భర్తలో సగభాగము, నేను మాత్రము నా భర్తను కాపాడుకోవద్దా తల్లి అని ఏడుస్తూ పార్వతీదేవిని ప్రార్థిస్తుంది. అలా నాగిని మొత్తం మంచుగడ్డలా మారిపోతుంది. అప్పుడు కైలాసములో ఉన్న పార్వతి కంగారు పడుతుంది. అది చూసిన పరమేశ్వరుడు, పార్వతి, నాగిని భార్య సృష్టికి విరుద్ధంగా తన భర్త ప్రాణాల కోసం ఆరాటపడుతుంది, నీవు కంగారు పడకు, ఇక్కడే ఉండి నన్ను సేవించుకో. మహాదేవ, భర్త ప్రేమను పొందటం ఆరాటమంటారా? నాతో వాదనకు దిగకు, నన్ను ప్రేమతో సేవించు అనగానే, మహాదేవ, నన్ను నాగిని భక్తితో శరణు వేడింది. మంచుగడ్డలా మారి బాధలు పడుతుంది. తన భర్తను రక్షించుకోవాలని ఆరాటపడుతుంది. కావున నేను వెళ్ళి నాగినిని మంచుగడ్డ నుండి కాపాడుతా అంటుంది. శివుడు, దేవి, నా మాట కాదనడానికి వీలు లేదు దేవి అనగానే, నాకు కోపం వస్తుంది మహాదేవ అంటుంది పార్వతి. ఏమీ మాట్లాడకుండా పార్వతీదేవికి కోపం వస్తే ముల్లోకాలు శరణు వేడాలి అని శివునికి అర్థమయ్యింది. పార్వతికి అడ్డు చెప్పకుండా మౌనంగా ఉంటాడు. పార్వతీదేవి కైలాసంలో మాయమై మంచుగడ్డగా మారిన
నాగిని దగ్గరకు ప్రత్యక్షమవుతుంది. పార్వతీదేవి నాగిని ఉన్న మంచును తన శక్తితో తొలగిస్తుంది. అప్పుడు నాగిని అమ్మవారికి నమస్కరించి, నన్ను కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు తల్లి అనగానే, పార్వతీదేవి నీకు ఏమీ భయం లేదు, నీకు ఇక ఎలాంటి కష్టాలు రావు, నీవు అనుకున్నది సాధిస్తావు అని చెప్పి అక్కడి నుండి పార్వతీదేవి అదృశ్యమవుతుంది. అక్కడి నుండి నాగిని బయలుదేరుతుంది, పర్వతమును చేరుకుంటుంది. అక్కడ అటూ ఇటూ మహర్షి కోసం వెతుకుచుండగా ఒక గుహలో మహర్షి కనబడతాడు. శివుడు చెప్పిన మహర్షి ఇతనే అని చాలా సంతోషపడుతుంది. మహర్షి దగ్గరికి వస్తుంది, నమస్కారం చేస్తుంది. ఆ మహర్షి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న నాగిని చూస్తాడు. తల్లి వచ్చావా? నీ భర్త ప్రాణాల కోసం, నీ భర్త ప్రాణాలు కావాలంటే నీవు 3 పరీక్షలలో గెలవాలి. బల పరీక్ష, బుద్ధి పరీక్ష, ప్రాణ పరీక్ష. ఇందులో గెలవాలి తల్లి, లేకుంటే నీ భర్త నీకు దక్కడు. అలాగే మహర్షి, చెప్పండి అంటుంది నాగిని. మొదటి పరీక్ష ఏమిటో చెప్పండి మహర్షి గారు అనగానే, అలా వేరువేరు ప్రశ్నలు ఉండవు నాగిని, నీకు ఎదురయ్యే సమస్యలలోనే 3 ప్రశ్నలు ఉంటాయి. అందులోనే నువ్వు గుర్తించాలి. ఆ సమస్య ఒక రాక్షసుని రూపంలో ఎదురవుతుంది అనగానే భయంకరమైన ఒక రాక్షసి ప్రత్యక్షమవుతుంది. నాగిని మహర్షికి నమస్కరిస్తుంది. నాగిని, సమస్యలు నీ ముందే ఉన్నాయి, సమాధానాలు నీ ముందే ఉన్నాయి, వాటిని తెలివితో సమయస్ఫూర్తితో గెలిచి అని చెప్పి మహర్షి ధ్యానంలో కూర్చుంటాడు. నాగిని రాక్షసిని చూస్తుంది. రాక్షసి అంటుంది, నాగిని ఇక్కడి నుండి వెళ్ళిపో. నాకు ఆడ నాగిని చంపానన్న బాధ ఎందుకు? నాగలోకం నుండి వచ్చి నా చేతిలో చావడం ఎందుకు అనగానే నాగిని వాణిని పట్టించుకోకుండా, ప్రాణపరీక్ష అంటే ప్రాణాలకు తెగించి, బుద్ధి పరీక్ష అంటే తెలివితో, బల పరీక్ష అంటే బలముతో, ఓహో నా ప్రాణాలను తెగించి బలము ఉపయోగించాలి అన్నమాట. చాలా సంతోషముతో, ఏమిటి నీవు ఇక్కడే ఉన్నావా, పారిపోలేదా అని రాక్షసిని అంటుంది. రాక్షసి నాగకన్యతో, నేను పారిపోవడానికి నువ్వు 5 తలల పామువా లేక విషకన్యవా అనగానే నాగిని, నేను ఏదో ఒకటి, నువ్వు గుప్పిట్లో ప్రాణం పెట్టుకొని వెళ్ళిపో. రాక్షసి నన్ను చూసి నీవు భయపడుతున్నావా అని నవ్వుతుంది నాగిని. నేను ఒక నాగినిని, నీవు భయపడితే నీకు బ్రతుకు ఉంటుంది, లేకుంటే నువ్వే ఉండవు అంటుంది. నాగిని రాక్షసి పైనుండి క్రింది దాకా పరిశీలనగా చూస్తుంది. అలా చూడగా రాక్షసి గుండెపై ఒక పచ్చబొట్టు కనిపిస్తుంది. వెంటనే నాగిని గాలిలోనికి ఎగిరి గట్టిగా రాక్షసి తలపై కొడుతుంది. రాక్షసి కింద పడిపోతుంది. ఆలస్యం చేయకుండా నాగిని రాక్షసి గుండె మీద ఉన్న పచ్చబొట్టుపై బలంగా కొడుతుంది. వెంటనే రాక్షసి ప్రాణాలు విడిచిపెడుతుంది, మాయమవుతుంది. గాలిలో ఒక కలశం ప్రత్యక్షమవుతుంది. నాగిని దానిని చూసి చాలా సంతోషపడుతుంది. అప్పుడు మహర్షి నాగినితో, నాగిని, ఆ కలశంలోని అమృత జలము నీ భర్త పాము ప్రాణం వదిలిన చోట చల్లు అనగానే నాగిని, అలాగే స్వామి అని కలశాన్ని తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతుంది. చాలా సంతోషంగా తన భర్త పాము ప్రాణం వదిలిన చోటికి బయలుదేరుతుంది. నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది, నా భర్తను బ్రతికించుకొని సంతోషంగా ఉండవచ్చు అని అనుకుంటూ ముందుకు వెళ్ళుతుంది నాగిని. తెలియదేమో నాగినికి అందరము శివుడు ఆడించే బొమ్మలమని, ఆయన ఆధీనంలో ఉంటామని. కైలాసంలో ఉన్న ఒక రాక్షసుడు నవ్వు వినిపిస్తుంది. ఆ నవ్వుతో భూలోకము, కైలాసము, బ్రహ్మలోకము, వైకుంఠము క్షణం పాటు అదిరిపడి మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అంతగా నవ్వుతున్న శివుని దగ్గరికి పార్వతీదేవి కంగారుగా వస్తుంది. ఎందుకు స్వామి అలా ఉన్నారు అని పార్వతీదేవి అనగానే మహాదేవుడు నాగిని అమృత కలశం తీసుకొని తన భర్తను బ్రతికించుకునేందుకు వస్తుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం కాదా అనగా మహాదేవుడు అంటాడు, అది కాదు పార్వతి, ఆ అమృత కలశము నాగిని క్రింద పెట్టినచో తన భర్తను కాపాడుకోలేదు అని చెప్పి పరమశివుడు అక్కడి నుండి మాయమవుతాడు. పార్వతీదేవి ఆశ్చర్యంగా అలాగే చూస్తుండిపోతుంది. పరమశివుడు
ఒక మాంత్రికునిగా మారి నాగినికి అడ్డుగా నిలబడతాడు. నాగిని మాంత్రికుణ్ణి చూస్తుంది. మాంత్రికుడు, బల నాగిని బల, సాధ్యం కాదు అనుకున్నది నువ్వు సాధ్యం చేశావు. అమృత భాండాన్ని సంపాదించావు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆ అమృత భాండాన్ని నాకు ఇచ్చి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. మాంత్రికుడు చెప్పిన మాటలు విని నాగిని అమృత భాండాన్ని చాలా గట్టిగా పట్టుకుంటుంది. మాంత్రికుడు భయపెడుతూ కలశాన్ని ఇవ్వుమని అంటాడు. అప్పుడు నాగిని అంటుంది, ఈ కలశాన్ని నీకు ఇవ్వను. నేను ప్రాణాలు ప్రణముగా పెట్టి దీనిని సంపాదించాను. నేను సుఖముగా నా భర్త ప్రాణాలు కాపాడి సంతోషంగా ఉండాలని దీనిని సంపాదించాను అనగానే మాంత్రికుడు చాలా కోపంతో, నా శక్తులు నీకు తెలియవా? నేను కోపగించానంటే అనగానే నాగిని భార్యపాము చాలా భయపడుతుంది. అమ్మా ఓ పార్వతీదేవి, ఏమిటి నాకు ఈ కష్టాలు? నేను ఎంతో కష్టపడి ఈ అమృత భాండాన్ని సంపాదించాను. ఈ మాంత్రికుణ్ణి చూస్తే నాకు చాలా భయంగా ఉంది తల్లి. నాకు ఈ మాంత్రికుణ్ణి ఎదుర్కొనే శక్తిని ఇవ్వు అమ్మా అని ఏడుస్తూ వేడుకుంటుంది. అలా వేడుకోగానే కైలాసంలో ఉన్న పార్వతి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా పార్వతీదేవి చుట్టూ ఒక మెరుపు వలయం ఏర్పడుతుంది. దాని నుండి బయటకు రాలేకపోతుంది. శక్తులు పనిచేయడం లేదు. మహాదేవ, పరమేశ్వర, ఏమిటి స్వామి ఇది అనగానే అక్కడ మాంత్రికుని రూపంలో ఉన్న శివుడు, నీవు పార్వతీదేవిని ప్రార్థించినా, పార్వతీదేవి వచ్చినా, ఆ పరమశివుడు వచ్చినా నా నుండి ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. కావున అమృత జలాన్ని నాకు ఇవ్వు నాగిని అనగా, మాంత్రిక, నేను దీనిని ఇవ్వలేను. నేను నా భర్తను కాపాడుకోలేకపోయినా, నా ప్రాణాలు పోయినా నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతాను అని చెప్పి భయపడుతుంది. వెంటనే నాగినికి ఒక ఆలోచన వస్తుంది. నా దగ్గర అమృత భాండం ఉన్నది కాబట్టి నా ప్రాణం పోదు. మాంత్రికుడు నన్ను భయపెట్టినా దీనిని తీసుకోవాలని అనుకుంటున్నాడు అని తనను కోపంగా చూస్తున్న మాంత్రికుని వైపు చూస్తుంది. కోపంగా ఆ అమృత భాండాన్ని ఇవ్వు అనగానే, నేను ఇవ్వను, నీ ఇష్టమున్నది చేసుకో అంటుంది నాగిని. అమృత భాండాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నది. మాంత్రికుడు అనుకుంటాడు, అమృత జలము ఉన్నంత వరకు తనను నేను ఏమీ చేయలేనని అర్థం అయినట్లుంది నాగినికి. కానీ మాంత్రికుడు వదలకుండా గాలిలో ఎగురుతూ వెళ్లుతూ ఉంటే ఒక గుడిసె కనబడుతుంది. ఆ గుడిసెలో మనమరాలితో ఒక ముసలమ్మ ఉంటుంది. ముసలమ్మ మంచంపై పడుకుంటుంది. పాప బయట ఆడుకుంటుంది. మాంత్రికుడు వారి గుడిసెకు నిప్పు పెడతాడు. బయట ఉన్న ఆ పాప మా అమ్మమ్మను కాపాడుమని ఏడుస్తుంది. అప్పుడు మాంత్రికుడు ఆ పాప దగ్గరికి వచ్చి, మంటలు పోవాలంటే ఒక నాగిని దగ్గర అమృత భాండం ఉంటుంది. దానిని నువ్వు తీసుకొని వస్తే మంటలు ఆరిపోతాయి. మీ అమ్మమ్మ బ్రతుకుతుంది అని చెప్పగానే ఆ పాప నాగిని కోసం వెతకడానికి తొందరగా వెళ్ళుతుంది. ఆ పాపకు నాగిని కనబడుతుంది. అయ్యో పాప, ఎందుకు ఏడుస్తున్నావు అని నాగిని పాపను అంటుంది. పాపకు నాగిని చేతిలో ఉన్న కలుషం కనబడుతుంది. నాగినికి తన గుడిసె కాలిపోతుందని, అందులో అమ్మమ్మ ఉందని కాపాడుమని నాగిని వేడుకుంటుంది. నాగిని అంటుంది, నేను ఎక్కడికి రాలేను, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను అనగానే పాప, నాగమ్మ తల్లి, నువ్వు అలా అనకు, మా అమ్మమ్మను కాపాడు. నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడుతారు? ఎలాగైనా మా అమ్మమ్మను కాపాడుకోవాలి. నాకు తోచడం లేదు పాప, నాకు కూడా చాలా బాధగా ఉంది. మీ అమ్మమ్మను కాపాడాలని ఉంది. నా దగ్గర అంత సమయం లేదు. నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను అనగానే, అమ్మా నాగమ్మ తల్లి, నీవు అనుకుంటే కాపాడగలవు. నేను ఒకటి చెబుతాను అనగానే, ఎలా అంటుంది. మీరు నాకు మాట ఇస్తే నేను చెబుతాను అనగానే, పాప, మీ అమ్మమ్మను కాపాడుతాను అని ఒట్టు వేస్తున్నాను. సరే అంటుంది. మీ చేతిలో ఉన్న అమృత జలాన్ని నాకివ్వు. దీనిని చల్లితే మంటలు ఆరిపోతాయి. మా అమ్మమ్మ బ్రతుకుతుంది అనగానే చేసేది ఏమీ లేక అమృత భాండాన్ని పాపకు ఇస్తుంది. పాప కలశాన్ని తీసుకొని గుడిసె దగ్గరికి వస్తుంది. నాగినికి అనుమానం వస్తుంది. నా దగ్గర అమృత జలం ఉన్న సంగతి పాపకు ఎలా తెలిసింది?
అసలు ఏం జరుగుతుంది? ఈ పాప అమృత జలాన్ని ఏం చేస్తుంది అనుకుంటూ తొందరగా గుడిసె దగ్గరకు వస్తుంది. ఒక చెట్టు చాటున దాక్కొని చూస్తుంది. ఆ పాప మాంత్రికుడికి కలశాన్ని ఇవ్వడం చూస్తుంది. గుడిసెలో మంటలు ఆరిపోతాయి. మాంత్రికుడు శివునిగా మారిపోతాడు. నాగిని ఇదంతా చూసి ఆశ్చర్యపోతుంది. శివుడు అనుకుంటాడు, నాగిని మంచితనమే నాగినికి ముప్పు తెచ్చి పెట్టింది అనుకుంటాడు. నాగిని వెంటనే శివుని దగ్గరికి వస్తుంది. ఏడుస్తూ, శివయ్య, ఇదంతా నీమాయన అని నమస్కారం చేసి, ఎందుకు స్వామి అనగానే శివుడు, నాగిని విను. శివుడు, నాగిని, నేను ఏది చేసినా నీ మంచికే చేశాను. నీవు తిరిగి నీ భర్తను కాపాడుకోవాలి అని చేశాను. నువ్వే గెలిచావు. నాగిని, కష్టాలలో ఉన్న వారిని నువ్వు కాపాడినావు. కాబట్టి ఈ అమృత జలం ఉన్న కలశం తీసుకో నాగిని అని కలశాన్ని ఇస్తాడు. ఆ కలశాన్ని తీసుకొని నాగిని, మహాదేవ, నేను బయలుదేరడానికి అనుమతిని ఇవ్వండి. నేను నా భర్త పాము చనిపోయిన దగ్గరికి వెళ్తాను అనగానే శివుడు, నాగిని, ఒకటి మాత్రం చెప్పగలను. నీవు నీ భర్తకు ప్రాణం పోసిన తర్వాత సమస్యలు వస్తాయి. వాటిని మాత్రం నన్ను బాధ్యుణ్ణి చేయవద్దు. నన్ను పిలిచిన తలచినా నేను ఏమీ చేయలేను అనగానే, అలాంటివి రాకుండా చూసుకుంటాను దేవా అని అమృత భాండాన్ని తీసుకొని తన భర్త చనిపోయిన స్థలానికి వెళ్తుంది. నమస్కారం చేసుకొని పార్వతీ పరమేశ్వర్లను తలుచుకొని భర్త చనిపోయిన దగ్గర అమృత జలాన్ని చల్లుతుంది. వెంటనే భర్త పాము ప్రత్యక్షమవుతాడు. అది చూసిన నాగిని చాలా సంతోషపడుతుంది. భర్త పాము ఉన్నట్టుండి రాక్షస నాగరాజుగా మారుతాడు. కూరలు విషముతో పెద్దగా ఉంటాయి. అది చూసిన నాగిని చాలా ఆశ్చర్యంగా చూస్తూ భర్త పాముని, రాక్షస నాగరాజుగా మారిన భర్తను చూసి, ఏమిటి స్వామి ఇలా మారిపోయారు అనగానే, చూడు నాగిని, నేను నీ భర్త పామును కాను. ప్రతీకారం కోసం తీర్చుకోవాలని రాక్షస నాగరాజుగా మారిన రాక్షస నాగరాజును అని అక్కడి నుండి వెళ్ళిపోతుండగా భార్యపాము నాగిని, నాగరాజా, నా ప్రాణాలకు తెగించి నిన్ను బ్రతికించుకున్నాను. నువ్వు ఇలా ప్రతీకారమంటూ రాక్షసుడిలా మారాలి అని కాదు, నీ ప్రేమను పొందాలని, మహారాణిగా చూసుకుంటావని అనగానే, నాగిని, నాకు ఏవీ గుర్తుకు రావడం లేదు. ప్రేమ, మమకారం, అనురాగం, మన బంధం ఏదీ గుర్తుకు రావడం లేదు. నన్ను చంపిన వాణిని నేను చంపుతాను, ప్రతీకారం తీర్చుకోవాలని అనగానే, నువ్వు ఇలా మారుతావని నేను అనుకోలేదు నాగరాజా అనగానే, నేను ప్రతీకారం తీర్చుకోవాలి. నన్ను బ్రతికించడం కోసం నీవు ఎన్ని కష్టాలు పడ్డావో నేను అర్థం చేసుకోగలను. అప్పుడు ప్రేమను పూర్తిగా పంచలేకపోయాను. ఇప్పుడు బ్రతికి నీకు ప్రేమగా నీ ముందు ఉండి మోకరిల్లి ప్రేమిస్తా అనుకున్నావా అనగానే, అవును నాగరాజా అంటుంది. అప్పుడు రాక్షసుడిగా మారిన నాగరాజు, అప్పుడు నువ్వే ప్రాణం, నువ్వే జీవం, నువ్వే సర్వం. ఇప్పుడు అలా కాదు, నన్ను చంపిన వాణ్ణిని నేను చంపడం నా కోరిక. ఆ శివుడు ఆలకించాడు, మరలా నీ ద్వారా బ్రతికించాడు. నేను వెళ్ళి వాణిని చంపి నా పగ తీర్చుకుంటాను. చావు అంటే ఏమిటో చూపిస్తాను అని చెప్పి రాక్షస నాగరాజు నాగరాణిని దాటి ముందుకు వెళ్ళాడు. ఏడుస్తున్న నాగినికి మహాదేవుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆమె శివలింగానికి గుద్దుకొని రక్తాన్ని చిందించినప్పుడు శివుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. తన భర్తను బ్రతికించుమన్నప్పుడు శివుడు చెప్పిన మాటలు, నాగిని, ఇది సృష్టికి విరుద్ధము. చాలా అనర్థాలు జరుగుతాయి. నీకు తెలియదు. నీ భర్తను నువ్వు కావాలని కోరుకుంటున్నావు, కానీ నీ భర్త ఏమి కోరుకుంటున్నాడో నీకు తెలియదు అని శివుడు అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఇది ఇలా ఉండగా నాగరాజు తనను చంపిన ఆ యువకుని ఇంటికి వస్తాడు. అతని ఇంటికి వెళ్ళి అంతటా చూస్తాడు, కానీ అక్కడ ఆ యువకుడు కనిపించడు. నాగరాజు కోపంతో బయటకు వస్తాడు. అప్పుడే నాగరాజును చంపిన యువకుడు బయటకు వస్తాడు. ఆ యువకుడు రాక్షసరాజును చూసి అక్కడి నుండి పరుగులు తీస్తాడు. కోపంతో, ఆగు, నిన్ను చంపడానికే నేను మళ్ళీ పుట్టాను. ఆగు, నిన్ను చంపితే నా ప్రతీకారం తీరుతుంది. ఎలాగైనా నిన్ను ఈరోజు చంపుతాను అని ఆ యువకుని దగ్గరికి వెళ్తుంటాడు. చెట్టు దగ్గర దాక్కొని చూస్తున్న నాగినికి అంతా విషయము అర్థమవుతుంది.
అయ్యో దేవుడా అంటూ శివాలయంకు వెళ్ళి ఆ శివుణ్ణి అడగాలి. ఆ యువకుణ్ణి చంపిన తర్వాత మరలా మంచిగా అవుతాడా లేక రాక్షస రాజులాగే ఉండిపోతాడా అని అడగాలి అని శివాలయమునకు వెళ్తుంది. ఆ యువకుడు అనుకుంటాడు, నేను ఆ రోజు చంపిన పామే కావచ్చు, పగపట్టింది, నన్ను వెంబడిస్తుంది, నేను తొందరగా శివాలయం దగ్గరికి వెళ్తాను అనుకుంటూ ఉండగానే రాక్షస నాగరాజు ఆ యువకుణ్ణి కాటువేసి చంపివేశాడు. ఆ యువకుడు చనిపోయాడు. కానీ రాక్షస నాగరాజు అలాగే ఉండిపోయాడు. నాగిని శివాలయంకు వెళ్ళి, మహాదేవ, నీ దర్శనం ఇవ్వు తండ్రి. ఆనాడు మీరు చెప్పిన మాటలు వినకుండా నా భర్త పామును కాపాడుకున్నాను, కానీ ఫలితం లేకుండా పోయింది. నన్ను క్షమించు, కరుణించు, దర్శనము ఇవ్వుమని ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. నాగిని అంటుంది, నన్ను క్షమించు మహాదేవ, ఇప్పుడు మీకు ఏది అనిపిస్తే అది చేయండి. నేను బ్రతికున్నది నా భర్త పాము అనుకున్నాను, కానీ ఇలా ప్రతీకారంతో రాక్షస నాగరాజుగా మారిపోయి చంపుతాడు అని నేను అనుకోలేదు అనగానే శివుడు, జనన మరణాలు తప్పనిసరిగా ఉంటాయి. మరలా జన్మించాలన్నా మరణించాలన్నా వికృతికి అవకాశం ఇచ్చిన వాళ్ళము అవుతాము. వినాశనానికి దారితీస్తుంది. అందుకని రాక్షస నాగరాజును నాలో ఐక్యం చేసుకుంటాను. నీవు ఒక్కదానివే బ్రతకవలసి వస్తుంది అనగానే సరే మహాదేవా అంటుంది. శివుడు రాక్షస నాగరాజును తనలో కలిపేసుకుంటాడు. భార్య నాగిని విధవ నాగినిగా జీవిస్తుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.